హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. పెళ్ళిలో కానీ ఫంక్షన్లో కానీ వెజ్ పులావ్ పెడతారు కదండి, చాలా రుచిగా ఉంటుంది. ఆ వెజ్ పులావ్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా చేయండి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలండి. రైస్ని వాష్ చేసేసుకుందామండి. వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకోవాలండి. 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు పచ్చి బఠానీలు, 1 కప్పు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, 1 కప్పు ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే బీన్స్, మిల్లీమేకర్స్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు 1 నిమిషం పాటు ఈ క్యారెట్ని, ఆలుని మంచిగా మగ్గించుకోవాలండి. 1/2 టీ స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలండి. చక్కగా క్యారెట్ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. నేను ఈ రైస్లోకి అప్పటికప్పుడు చేసిన మసాలాను వేసుకుంటున్నానండి. ధనియాలు, ఇలాచీలు, లవంగాలు ఇవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ని మొత్తం వేసేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తోని నేను ఇక్కడ 4 గ్లాసుల వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ చూపించడం మిస్ అయిందండి, మీరు వేసుకోండి. ఇలా అంతా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుందామండి. చూడండి, రైస్ చక్కగా ఉడుకుతుంది కదా. ఇలా ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, రైస్ అయితే ఉడికిపోయిందండి. చక్కగా చూస్తున్నారు కదా, పుల్లలు పుల్లలుగా చాలా చక్కగా వచ్చిందండి రైస్. వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి రైస్ని. చూడండి, రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా. ఈ రైస్లోకి రైతాతో కానీ లేదా మసాలా గ్రేవీస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి రైస్. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైస్లో వేసిన మసాలాలు ఎలా చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.